కేజ్రీవాల్ అరెస్టు, అంతకుముందు హేమంత్ సోరెన్ అరెస్టు, ఇవన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయా లేకపోతే బీజేపీ డిఫెన్స్లో పడేస్తాయంటారా? ఈ ఎన్నికల ముందు ఎన్నికలు కూడా ఈరోజు ప్రధానమంత్రి ఒక ప్రకటన ఈ సందర్భంలో చెప్పాడు. ఏమని? ఈడీ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఇది దాని మీద మా కంట్రోల్ ఏమీ లేదని ప్రకటన చేసుకున్నాడు. అంటే తెలుగు దొంగలాగా కనపడుతుంది. ఈరోజు ఈడీ అనేది ప్రత్యక్షంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. అనేది మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్లో అభావం వచ్చింది. ముఖ్యంగా కేజ్రీవాల్ని, హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేసిన తర్వాత అది వచ్చింది. అలాగే విజయన్ గారి అమ్మాయి మీద ఈడీ సమన్లు ఇష్యూ చేసింది. ఏముంది, 2014లో కంపెనీ పెట్టారు. ఎంత డబ్బు ఉంది? 1.72 లక్షలు మనీ లాండరింగ్ జరిగింది. ఇన్వాయిస్ ఉంది, సేవల్ని సాఫ్ట్వేర్ సేవలను సప్లై చేసినట్టు దానికి ఇన్వాయిస్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఎవరో జిఎస్టీ కట్టలేదని చెప్పేసి అది మనీ లాండరింగ్ అని చెప్పేసి పెట్టి ఈడీ సమన్స్ ఇస్తామంటే అది ఒక ప్రాపగాండా. అవినీతి పరులు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఒక ప్రాపగాండా. అది బీజేపీ వారో చెప్తే అది రాజకీయ విమర్శలు అనుకుంటారు. ఈడీ ద్వారా ఇవన్నీ కల్పిస్తే నిజమేమో, ఎక్కడన్నా ఉందేమో అని చెప్పేసి ఒక అనుమానం సృష్టించేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈడీని వినియోగించుకుంది. ఇది ఖచ్చితంగా బూమరాంగ్ అయింది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే ప్రజలు అక్కడక్కడ ఏమైనా కొంతమంది నమ్మేవాళ్ళేమో. ఒకసారి పెట్టిన తర్వాత ఈరోజు ఢిల్లీలో గుండెకాయలో ఓడిపోతుంది బీజేపీ. ఏం లేదు, ఈరోజు కూడా బీజేపీ అక్కడికేమీ నూకలు లేవు. అక్కడ దెబ్బతీయాలంటే ఎన్నికల క్యాంపెయిన్లో కేజ్రీవాల్ లేకుండా చూడాలి. రెండవది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదని చెప్పేసి ఆ పార్టీలో ఉండే ప్రముఖులకి అనుమానాలు సృష్టించాలి. మూడోది ఏంటంటే అసలు ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఎట్టా పరిపాలన జరుగుద్ది, కాబట్టి ఇది గందరగోళం అవుతుందని చెప్పేసి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన పెట్టాలి. ఈ కుట్రంతా దీంట్లో ఉంది. ఇది అంతా అర్థం చేసుకోండి. కొత్త పాయింట్ మీరు చెప్పారు, జైల్లోంచి పరిపాలన. ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఎంప్లాయీతో సంబంధించి మించుగా ప్రభుత్వ ఉద్యోగి అంటే శాలరీస్ చూసుకుంటాడు కాబట్టి జైల్లో అయింది. జైల్లో 24 hours ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆటోమేటిక్ సస్పెండ్ అవుతాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి లేకపోతే అటువంటి వాళ్ళు జైల్లో పెడితే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కానీ రాజీనామా పోద్దని కానీ మన రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు. ఆ రకంగా పరిపాలన చేయకూడదనేం లేదు. ఇప్పుడు సోరెన్ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని రాజీనామా చేసి వేరే ఎన్నిక చేసుకుని ముందు ఏర్పాటు చేసుకున్నారు. అది వారి ఆ రకంగా ఏర్పాటు చేయకపోతే పార్టీ గందరగోళం అవుద్ది. ఈ బీజేపీ విభజన చేసి డబ్బులు పెట్టి విభజన చేసి కొనుగోలు చేసి మొత్తం చేస్తుందని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. అటువంటి ఇది లేకపోతే ఖచ్చితంగా ఇది ఒక పోరాటానికి, ఒక పరిపాలన చేసే ముఖ్యమంత్రిని కారణంగా జైల్లో పెట్టారని ఒక పోరాటానికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. కానీ రాజ్యాంగబద్ధంగా ఎటువంటి ఆటంకం లేదు. వాస్తవంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రిని, పరిపాలన చేసే ముఖ్యమంత్రిని, శ్రద్ధ తీసుకునే ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ఈ రకంగా చేయడం ఏమిటి అని చెప్పేసి ఒక స్ట్రగుల్కి ఇది ఉపయోగపడిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కాడికి వచ్చేటప్పటికి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా 50 కోట్లు బీజేపీ ఫండ్ తీసుకుంది. కవిత లేకపోతే మనీష్ సిసోడియా లేకుంటే కేజ్రీవాల్ ఇంకెవరైనా సరే ఈ లిక్కర్ స్కామ్తో ఎవరైనా అరెస్టులు అయితే ఉన్నారో వాళ్ళందరూ దానిలో డబ్బులు తీసుకున్నారని కదా, అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళకి ఆ మద్యం కంపెనీగా లాభం చేసి డబ్బులు తీసుకున్నారని. ఇప్పుడు ఈయన కూడా శరత్ చంద్రారెడ్డికి లిక్కర్ స్కామ్ నిందుడి దగ్గర 50 కోట్లు ఫండ్ చూస్తున్నారంటే మీరు ఈ లెక్కన బీజేపీ కూడా దోషే కదా. ఇప్పుడు కేజ్రీవాల్ అంటే భయం అదే. కేజ్రీవాల్ని కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పాడు, మీరు ఈ సౌత్ గ్రూప్లో రాఘవరెడ్డి వాళ్ళ తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు అందరికీ పంపిణీ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. అంటే అవినీతి పరులు మీ దాంట్లో ఉంటే నీతి పరులను, బయట ఉంటే అవినీతి పరుల. కాబట్టి ఈ ఆ అవినీతి పరులను ఉపయోగించుకొని మీకు డబ్బులు ఇచ్చారు, మీ తరఫున పనిచేశారు, అటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మా మీద నేరం మోపడానికి ఈరోజు
ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఆయన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కి ఇప్పటివరకు సమాధానం కూడా బీజేపీ వైపు నుంచి లేదు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది డ్యూ ప్రాసెస్లో తేలుద్ది. లిక్కర్ స్కామ్ జరిగింది అన్నప్పుడు వీడు ఆ లిక్కర్ స్కామ్లో తన వైపున ఉన్న వాళ్ళని వదిలేయడం, ఆధారాలు లేకుండా నిరాధారంగా ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా ఆధారాలు ఉన్నాయా లేదా ఇంకా పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంటే అవేమి పట్టించకుండా రాజకీయ నాయకు ప్రత్యర్థులు మాత్రం జైల్లో పెట్టడం అని చెప్పేసి స్పష్టంగా ఈరోజు. అందుకని ఈ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళని ఏమీ చేసేది తెలియదు, కానీ ఆ స్కామ్ను ఉపయోగించుకొని ప్రత్యర్థులను దెబ్బతీయాలని చెప్పేసి బీజేపీకి మాత్రం ఒక తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఆ అవినీతి పనులు రక్షించేదానికే బీజేపీ పూనుకుంటుందని చెప్పి స్పష్టం అయిపోయింది.